నమస్తే, వెల్కమ్ టు సనాతన ధర్మం. మనకు తెలియని కొన్ని విషయాలను అడిగి తెలుసుకునే ఉద్దేశంతో ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తుశాస్త్ర నిపుణులు చేబిఎం కిరణ్ శర్మ గారు. సార్ నమస్తే. శుభమస్త్రాణ, ఆనంద సిద్ధిరస్తు. గురువు గారు, చాలామంది ఈ మధ్య కాలంలో మనం టీవీ ఓపెన్ చేయగానే ఇప్పుడు మన హిందూ ధర్మం కానీ లేకపోతే మనుషుల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనే దాని మీద ఈ మధ్య కాలంలో ఎక్కువ యాడ్స్ రూపంలో మనం చూసేది అంటే రుద్రాక్షల గురించి. ఈ రుద్రాక్ష ధరించండి, ఏకముఖి, పంచముఖి అని ఇట్లా యాడ్స్ ఎక్కువైపోయినాయి. చాలామంది కూడా ఒక రకంగా కొంతమంది మోసపోయిన పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే నిజంగా మనకున్న సమస్యలు నిజంగా ఈ రుద్రాక్షలు ధరిస్తే పోతాయా? ఏ వ్యక్తికి ఇట్లా పంచముఖాలు ఏకముఖి ఇలా ఉంటాయి కదా, వాళ్ళకి ఏది సెట్ అవుతుందని ఎలా తెలుస్తుంది? రైట్. ఒకటి, రుద్రాక్షల మహిమ అనేది లేకుండా ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. రుద్రాక్షలు వేసుకోవడం వల్ల వచ్చేటువంటి ఒక మంచి అనుకూలవంతమైన ఫలితాలు కూడా చాలా బాగా ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు నా మెడలో రుద్రాక్ష కూడా ఉంది. చిన్న రుద్రాక్ష అంటారు దాన్ని, అది సూక్ష్మ రుద్రాక్ష అంటారు. ఇంతకంటే చిన్నది కూడా ఉంటుంది, అంతకంటే చిన్నది కూడా ఉంటుంది, అతి సూక్ష్మ రుద్రాక్ష కూడా ఉంటుంది. ఇక్కడ మీరు అన్నట్టుగా ఏకముఖి రుద్రాక్ష, ఇది పిచ్చ వెర్రిగా మారిపోయింది. పిచ్చి కాస్త వెర్రిగా మారిపోయింది. పిచ్చి అంటే పర్లేదు, వాడే మాట్లాడుకుంటాడు. వెర్రి అంటే వాడు 10 మందితో ఇంటరాక్ట్ అవుతూ 10 మందిని పిచ్చోడు చేస్తుంటాడు. వెర్రోడు దట్ డిఫరెంట్. చాలా మందికి విషయం తెలియదు. పిచ్చోడు వెర్రోడు తేడా ఏంటంటే ఇదే తేడా. పిచ్చోడు వాడికే మాట్లాడుకుంటాడు, వాడి అనుకుంటాడు. వెర్రోడు వచ్చేసి నిన్ను పిచ్చి అంటాడు, వాళ్ళని పిచ్చాడు, అందరిని పిచ్చోడు. దట్ ఇస్ ద డిఫరెంట్ ఆఫ్ వెర్రోడు పిచ్చోడు. ఈ వెర్రితనం ఎలా అయిపోయిందంటే ఏకముఖి రుద్రాక్షను తీసుకొచ్చి పెడుతున్నారు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఏకముఖి రుద్రాక్ష అనేది ఒక చెట్టుకి ఒకటే కాస్తుంది. అది 90 ఏళ్ళకి మాత్రం ఒకటే కాస్తుంది. ఓన్లీ 90 years. 90 years ఒకటే కాస్తుంది. అది దాని కర్ర మాత్రమే ప్రాధాన్యమైంది. దాని రుద్రాక్ష ఒకటి తప్ప కాయదు, ఆ చెట్టు అయిపోతుంది. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులు. మన సనాతన ధర్మంలో చెప్పే ముఖ్యమైన విషయం, ఒక చెట్టుకు ఒకటే కాస్తుంది. అది ఇది క్లారిటీ. రెండవది, మన దగ్గర అయితే కాయదు. ఆరావళి పర్వతాలలో, నేపాల్ ఉన్నటువంటి టిబెట్ ప్రాంతంలో మాత్రమే కాస్తుంది. మన భారతదేశంలో కాసే అవకాశం కష్టము. ఇది ఫస్ట్ క్లారిటీ మీకు. ఒక్కొక్క రుద్రాక్ష చెట్టుకు 90 ఏళ్ళ పుడితే దాన్ని ఎంత కొనాలమ్మ వాడు? కనీసం ఎంత లేదు, దానికి కనీసం మినిమం 2 కోట్లు ఉంటుంది దానికి. ఆ రుద్రాక్ష 2 కోట్లు పెట్టి మనం కొనుగోలు చేసే శక్తి మనకు ఉంటుందా? ఈ విషయం మరి దాని ఏదైనా ఫేక్ న్యూసో రియల్ న్యూసో తెలియదు, కానీ ఎన్టీఆర్ గారి దగ్గర ఒకటి ఉందని, ఇందిరాగాంధీ దగ్గర ఒకటి ఉందని, తర్వాత మన సుబ్బరామరెడ్డి గారు ఉండే, మన ఎంపీ గారు ఉండేవారు టి సుబ్బరామరెడ్డి గారు, ఆయన దగ్గర ఉండే అనేది మరి నిజమా అబద్ధం తెలియదు. ఇది 30 ఏళ్ళ నుంచి ఇది నడుస్తోంది. ఈ విషయం మాత్రం నడుస్తుంది. అఫ్ కోర్స్ నేను సుబ్బరామరెడ్డి గారు చూశాను, ఎందుకంటే ఆయన అభిషేకం చేసినప్పుడు, నేను వాళ్ళతో అభిషేకం చేసినప్పుడు సుబ్బరామరెడ్డి గారు ఏకముఖి రుద్రాక్ష ఉంది. సార్ రియలా కాదని మనకి ఎందుకు ముట్టుకుంటుందని అన్ని అక్కడ శివలింగం మీద పెట్టాడు, అభిషేకం చేశాం, బ్రహ్మాండంగా అభిషేకం చేశాడు. ఆయన బంగారంతో స్పెషల్గా ఉందంటే అది అర్థం అదే కదా. ఏకరోజు అర్ధచంద్రాకారంలో ఉంటుంది. అది అంటే రుద్రాక్షలు ఉన్నాయి ఆ విషయంలో. ఇది మరి ఎన్టీఆర్ దగ్గర ఉంది కాబట్టి ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా ప్రభంజనంగా వెళ్ళి వచ్చాడనే విషయం కొంతమంది చెప్తారు. ఇందిరాగాంధీ టైగర్ అని చెప్పేసి, ద ఉమెన్ టైగర్ అని చెప్పేసి ఆవిడని కూడా అంటారు కదా, సూపర్ ఉమెన్ అని ఆవిడని కూడా ఇందిరాగాంధీ పెడతారు. కాబట్టి మేబీ వాళ్ళ దగ్గర ఏకముఖి రుద్రాక్ష ఉండవచ్చును. అలా అనుకుంటే అమెరికా అధ్యక్షుడు కొనుక్కోలేడా? కదా, ట్రంప్ గారు ఇప్పుడు కొనుక్కోవచ్చు కదా. నేపాల్లోనికి ఒక చంద వార్నింగ్ ఇచ్చేస్తే నాకు అర్జెంట్గా పంపించవచ్చు కదా. అంటే రుద్రాక్ష మహిమ ఉందని కాదు, రుద్రాక్ష మహిమ తప్పకుండా ఉంటుంది, కానీ దొరికే అవకాశం ఉండొద్దు. కాబట్టి ఏకముఖి రుద్రాక్షలు తక్కువ దొరుకుతాయి మీకు. దాని గురించి ఎక్కువగా మీరు అపోహపడకండి. బయట దొరికే ఏకముఖి రుద్రాక్షలు ఏకముఖి రుద్రాక్ష కాదు, అది ఆర్టిఫిషియల్. అంటే ఆ ఆకారంలో ఉన్నటువంటివే. దట్స్ నాట్ రియల్, ద పర్ఫెక్ట్ ప్యూరిఫైడ్ రుద్రాక్ష కాదు. ఓకే, సెకండ్ ఆప్షన్లో ఉన్నటువంటి ఆ అర్ధచంద్రాకారం చాలా దోస్తుంది. ఇప్పుడు రుద్రాక్ష కాస్తున్నప్పుడు ఆ కొమ్మ కూడా అడ్డం వచ్చింది అనుకో, అడ్డం రాగానే అది అర్ధచంద్రంగా పెరుగుతుంది. అది రుద్రాక్ష. సపోజ్ ఇలా రుద్రాక్ష పెరుగుతుందమ్మా, ఒక కొమ్మ అడ్డం వచ్చింది, అదేమవుతుంది ఆటోమేటిక్గా నొక్కుపోతిగా చూడడానికి ఎలా ఉంటుంది, వంక అర్ధచంద్రాకారం ఉంది కాబట్టి ఏకముఖి. మనకి దాని గురించి తలలేదు తోక తెలియదు కాబట్టి అమ్మేవాడు చెప్తాడు ఇది ఏకముఖి, ఏకముఖి ఇది కాదు, తీసుకురాకు, వేరే తీసుకురాపో. మనం పనుండి పక్క జరిపించే పనుండి డ్రామా ఆడడం, ఏదో సినిమాలో కామెడీ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ బట్టలమ్మేవాడు ఇద్దరు ఉండి, సార్ ఈ చీర ఎంత అంటే 140 అంటే, సార్ 120 అనడం అంటే వీడు చెవిటోడు, వీడికి అర్థం కాదు, ఇక్కడ తీసుకొని చెప్పి తీసుకెళ్ళిపోతాడు. అలా ఇక్కడ కూడా ఈ రకమైనటువంటి కామెడీ జరుగుతుంది. ఇక్కడ ఏకముఖి కాదు, అది కాదు చూపించావా, అరే రే వీళ్ళు ఎంబడి మనలాంటి వాళ్ళు ఎంతో, సార్ ఎందుకు మనకి ఇవ్వరా అంటే, కాదమ్మా ఒకళ్ళు బుక్ చేస్తున్నారమ్మా అంటే, లేదు సార్ ఇంకోటి ఉంది నెక్స్ట్ మంత్ వస్తుంది కదా, అది ఇద్దాం వాళ్ళకి, ఇది ఇద్దాం వీడంటాడు. ఎంతమ్మా వద్దులే, రేట్ ఎక్కువ ఉంటుంది. పర్లేదు సార్, ఎంత 60,000 అండి, 60,000 సార్ మేము తీసుకున్నాం, 57,000కి ఏంటి సార్, వద్దమ్మా రెగ్యులర్ కస్టమర్ కదా మీరు, వీడంతా ముందు వచ్చింది లేదు చచ్చింది లేదు, రెగ్యులర్ కస్టమర్ కదా, సరే అండి 50,000 తీసి 54,000 ఇవ్వండి పర్లేదు ప్లీజ్. అయిపోయి వీడు వేసుకుంటాడు, అబ్బా నాకు రుద్రాక్ష దొరికేసింది.
అంటే ఇది ఒక డ్రామాటిక్ సిచ్యువేషన్ కల్పిస్తారు వాళ్ళు. అంటే ఇలాంటివి మోసపోయే ప్రయత్నం చేయకండి. రెండవది, ఇప్పుడు మనం అనుకునే విషయంలో ఏకముఖి మీకు క్లారిటీ వచ్చేసింది. ఇక మీరు అడిగిన ప్రశ్న, రుద్రాక్షలో మహిమ ఉంటుందా? ప్రతి రుద్రాక్షకి మహిమ ఉంటుంది. ఏ రుద్రాక్షకైనా సరే మహిమ ఉంటుంది. శివ రూపమే రుద్రాక్ష. శివుణ్ణి ఆనందంతో తన కళ్ళ నుంచి జారుబడినటువంటి బిందువుల చేత వృక్షములుగా మారి ఆయన నుంచి వచ్చినటువంటి ఫలాలే రుద్రాక్ష. అటువంటి రుద్రాక్షకి తప్పకుండా మీకు దాని ప్రతిఫలం ఉంటుంది. అద్భుతమైనటువంటి ఆ శివుని అనుగ్రహం ఉంటుంది కాబట్టి మీకు ఇబ్బంది లేదు. మరి దాన్ని డిఫరెంట్గా ఎలా చూసుకోవాలి మనం? ఏకముఖి, ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి అంటారు కదా. ఎవరెవరు చేసుకోవాలన్నప్పుడు కొన్ని రాశుల వారికి, కొన్ని నక్షత్రాల వారికి కొన్ని పడతాయి, సరిపోతాయి. త్రిముఖి, షణ్ముఖి అనేటువంటి రుద్రాక్షలు తప్పకుండా మేషరాశికి, వృశ్చిక రాశికి చాలా మంచిది. 3 ముఖాలు 6 ముఖాలు అటువంటిది త్రిముఖి, షణ్ముఖి అంటారు. ఇవి మేష, వృశ్చిక రాశి వారికి చాలా మంచివి. ఇక వృషభ రాశి, మిథున రాశి వారికి పంచముఖి రుద్రాక్ష అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. అలాగే మీకు మిథున రాశికి, కన్యా రాశి వారికి వచ్చేసరికి తప్పకుండా మీకు చతుర్ముఖ రుద్రాక్ష, ద్వాదశముఖి రుద్రాక్ష మంచిది, అద్భుతమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది. ఇక కర్కాటక, సింహరాశి వారికి ఇక దొరికితే ఆ ఏకముఖి రుద్రాక్ష, దొరకకపోతే ద్విముఖి రుద్రాక్షలు సరిపోతాయి. 2 ఇద్దరికి, కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి. ఇక మిగిలింది మీన రాశి, ధనుస్సు రాశి వారికి. ఈ రాశి వారికి 5 రుద్రాక్షలు సరిపోతాయి. పంచముఖి, షణ్ముఖి, త్రిముఖి, ఏకముఖి, షోడశముఖి, 16 ముఖ రుద్రాక్షలు సరిపోతాయి వీళ్ళకి. ఎవరికి? మీనము, ధనుస్సు రాశి వారికి. ఇక మిగిలింది లాస్ట్కి మకర, కుంభాలు. మకర రాశికి షణ్ముఖ, త్రిముఖ రుద్రాక్ష అసలు పడదు, అస్సలు పడదు. మకర రాశి వారికి షణ్ముఖ, త్రిముఖ రుద్రాక్ష అసలు పడదు. అది గుర్తుపెట్టుకోండి. మిగతా ముఖాలన్నీ వాడు వేసుకోవచ్చు. ఇక కుంభరాశి వారికి వచ్చేసరికి త్రిముఖి, షణ్ముఖితో పాటుగా అన్ని రకాల వారు పడేటువంటి రాశి అంటే ఒకటే కుంభరాశి. అన్ని రుద్రాక్షలు వేసుకోవచ్చు వాళ్ళు, ఒక ఏక రుద్రాక్ష తప్ప. ఏకముఖి వాళ్ళకి సరిపోదు. కుంభరాశి వాళ్ళు ఏకముఖి వేసుకోకూడదు. మిగతా అన్ని కూడా వాళ్ళు వేసుకుంటే తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. ప్రతి రుద్రాక్షకి ఒక్కొక్క మహిమ ఉంటుంది. బట్ జన్మ నక్షత్రాన్ని, జన్మరాశిని బట్టి వేసుకుంటే ఇంకా మంచిది. లేదు, ఏ ముఖాలని రుద్రాక్షలు ఉంటాయి, మామూలు రుద్రాక్షలు ఏదైనా ధరించవచ్చు. ఇది ఇక్కడ చాలా మంది మీలాంటి వాళ్ళు కన్ఫ్యూజ్, సార్ లేడీస్ వేసుకోవచ్చా, పీరియడ్స్ వచ్చినప్పుడు వేసుకోవచ్చా? ఎట్టి పనికిరాదు. అంటే ఇక్కడ భగవంతుడు ఇచ్చినటువంటి వరం ఏంటంటే ఆడవాళ్ళకి ఇబ్బంది వచ్చే టైం ఒక 2 రోజులు ముందు తెలుస్తుంది. ఖచ్చితంగా తెలుస్తుంది వాళ్ళకి, ప్రతి ఆడపిల్లకి తెలుస్తుంది ఆ విషయం. తెలిసి ముందు రోజు మనం తీసి పెట్టేసుకోవాలి. తీసి పక్కన పెట్టేసి ఆ 4 రోజులు, 6 రోజులు, మనం 7 రోజులు పక్కన పెట్టేసి తర్వాత రోజుల్లో దాన్ని శుద్ధి చేసుకోవచ్చు. ఒకవేళ పొరపాటున వచ్చేసింది, సార్ అర్జెంటు, మేము ఫ్లైట్లో ఉన్నాం, ఏం చేస్తాం? మరి దాన్ని బ్యాగులో పెట్టుకోవాలి తప్పదుగా. వచ్చిన తర్వాత దాన్ని తప్పకుండా దాన్ని ఏం పడేయక్కర్లేదు, దానికి దోషమేం కాదు. దాన్ని గోమూత్రంతో కడిగి, ఆవు పాలతో కడిగి తప్పకుండా మీరు అభిషేకం చేయించుకొని, అంటే శుభ్రంగా మంచినీళ్ళతో కడిగి శివాలయంలో అభిషేకం చేయించుకొని మళ్ళీ ధరిస్తే మీకు ఆ యొక్క రుద్రాక్షమయం అలాగే ఉంటుంది. దానికి ఎటువంటి దోషం లేదు. ముందు మనం దాన్ని ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు వేసుకోకుండా ఉండే ప్రయత్నం చేయాలి, ముట్టుకోకుండా ఉండే ప్రయత్నం చేయాలి. ఒకవేళ బై మిస్టేక్ ముట్టుకున్నాం, కావాలని కాదు, మనకు తెలుసు రేపు మధ్యాహ్నం కల్లా మనకి ఇబ్బంది వస్తుంది తెలిసినప్పుడు పర్లేదు ఏం కాదు, నేను మెళ్ళో వేసుకుంటాను, నాకు అర్జెంట్ పని ఉంది, మీటింగ్ ఉందనంటే దాని ఫలితం నిష్ఫలితం అవుతుంది. కావాలని వేసుకుంటే నిష్ఫలితమే. తర్వాత వేసుకున్నా, నువ్వు బంగారంతో కరగబోసి వేసుకున్నా దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ ప్రయత్నం అంటే మనం జాగ్రత్త పడితే చాలా మంచిది. అలాగే కొంతమందికి పురుడు మైల్లో ఉన్నప్పుడు వేసుకొని ధరించవచ్చా అంటే, మన ఇంట్లో పురుడు మైలు వచ్చినప్పుడు వేసుకోవద్దు. మిగతా టైంలో మనం వేరేళ్ళకి పై మురుడికి మైలకి మనకి సమలు, వాళ్ళ మైలలో ముట్టుకున్నాం, పురుడు వాళ్ళ ముట్టుకున్నాం, దాని పరిస్థితి ఏంటి? దానికి ఏం దోషం ఉంటుంది. మీరు శుభ్రంగా మటనాడు శుభ్రంగా దాని గోమూత్రం నీళ్ళలో గంగాజలం కడిగి శుభ్రంగా ధరించే ప్రయత్నం చేయాలి. ఇక ముఖ్యమైన విషయం, చాలామంది స్వామివారికి వేసే మాల, మనం వేసుకునే మాల, జపం చేసే మాల 3 రకాలు ఉంటాయి. స్వామివారికి వేసింది మనం ధరించకూడదు, జపం చేయకూడదు, ఆయనకి ధరించాలి అంతవరకే. నువ్వు జపం చేసుకున్న మాల, మనం ఎవరైనా జపం చేసుకుంటాం, గాయత్రి జపం కానీ, అమ్మవారి జపం కానీ, మూలమంత్ర జపం చేస్తుంటాం. ఆ జపం చేసిన మాల కూడా మనం ఒంటి మీద వేసుకోవద్దు. జపం చేయడం వల్ల మళ్ళీ ఒక వేరే విగ్రహానికి, వేరే మామూలు బొమ్మలు ఉంటాయి బయట, శివుని బొమ్మలు అంటే దాన్ని వేసేసి మనం జపం చేసుకోవచ్చు. నువ్వు ఒంటి మీద వేసుకున్నా జపం చేయడానికి పనికిరాదు. కాబట్టి ఇవన్నీ ఒక పద్ధతులు ఉంటాయి. దాన్ని ఆ పద్ధతులు పాటిస్తే మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది రుద్రాక్ష మహిమ. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. శుభమస్తు.